ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ వినింద హాస్పిటల్కు సంబంధించిన న్యూరో స్పెషలిస్ట్ గౌతమ్ పేర్కొన్నారు. నిజానికి నీళ్లు తక్కువగా ఈ ఎండాకాలంలో తాగడం ద్వారా తలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని, తద్వారా మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎక్కువగా చాలామంది ఏసీ గదుల్లో ఉంటూ ఒక్కసారిగా ఎండలోకి వస్తారని, అలా చేయకూడదని, ముఖ్యంగా నీళ్లు ప్రతినిత్యం ఎండాకాలంలో అధికంగా నీళ్లు తీసుకోవడం ద్వారా సమస్యలు వైదొలిగే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండాకాలం 2 మాసాలు తీసుకునే జాగ్రత్తలు మనకి ఆరోగ్యానికి ఎంతగా దోహదపడతాయి, ఇలా తనదైన శైలిలో వైద్యులు పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను వినోదయ హాస్పిటల్స్‌లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నాను. సో, ఇది వచ్చింది ఎండాకాలం కాబట్టి, ఈ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే తలలో స్ట్రోక్ లాంటివి మనం నుంచి ఎదుర్కోవచ్చు. సో, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమవుతుంది అంటే ఈ టైంలో మనకి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దానివల్ల మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది. సో, ఈ టైంలో గనక కొంచెం ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా నీళ్ళు తాగని వాళ్ళు, సరిగ్గా ఆహారం తీసుకోకుండా ఎండలో బాగా తిరిగేవాళ్ళు, వీళ్ళలో ఏమవుతుందంటే రక్తం ఇంకా చిక్కబడి మెదడు నుంచి చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో, దీనివల్ల ఒక రకమైన పక్షవాతం అంటే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ సీజన్‌లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే మొదటిది ఎప్పటికప్పుడు నీళ్ళు లేదంటే జ్యూస్ రూపంలో గానీ, కొబ్బరి నీళ్ళ రూపంలో గానీ, మజ్జిగ రూపంలో గానీ మనం తీసుకుంటూ ఉండాలి. రోజుకి సుమారు 2.5-3 లీటర్ల నీళ్లు కంపల్సరీగా తీసుకునే లాగా మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి డైరెక్ట్‌గా ఎండలో వెళ్ళినప్పుడు మనకి సూర్యుడు డైరెక్ట్‌గా మనకి ఎక్స్‌పోజ్ అవ్వకుండా తలకి క్యాప్ గానీ, తలపాగా గానీ కట్టుకొని లేదంటే ఒకవేళ బైక్‌లో వెళ్ళకపోతే కార్‌లో అన్నా సరే, ఆటోలో గానీ, రిక్షాలో గానీ అట్లా వెళ్ళే ఏదైనా ఏర్పాట్లు చేసుకోవడానికి ట్రై చేయండి. మూడోది ఏంటంటే వెంటనే ఇంటి నుంచి బయట నుంచి రాంగానే సడెన్‌గా ఏసీలోకి వెళ్ళకుండా కొంచెం సేపు ఫ్యాన్ గాలిలో ఉండి కొంచెం బాడీ కొంచెం నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఏసీలోకి వెళ్ళండి. ఒకవేళ ఏసీలో ఉన్నవాళ్ళు బయటకొచ్చేటప్పుడు వెంటనే ఏసీ నుంచి ఎండలోకి రాకుండా కొంచెం సేపు ఏసీ ఒక 10 మినిట్స్ ముందు ఆపి బాడీ కొంచెం నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత అప్పుడు బయటికి అడుగుపెట్టేలాగా సూచన తీసుకోండి. మీకు ఏమాత్రమైనా సరే నీరసంగా ఉన్నా సరే ఓఆర్ఎస్ ప్యాకెట్ 1 లీటర్ నీళ్ళల్లో మిక్స్ చేసుకొని రోజుకి అట్‌లీస్ట్ ఒక 2, 3 గ్లాసులు తీసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే మజ్జిగలో కొంచెం ఉప్పేసుకొని తాగడం గానీ, కొబ్బరి నీళ్ళు తాగడం గానీ, జ్యూసుల రూపంలో తాగడం గానీ చాలా శ్రేయస్కరం. వీటి వల్ల ఏంటంటే మన రక్తం చిక్కగా అవ్వకుండా పలచగా ఉంటుంది. దానివల్ల హీట్ స్ట్రోక్ గానీ, రక్తంలో గడ్డలు కట్టడం గానీ, పక్షవాతం గానీ ఇట్లాంటివి మనం ముందుగానే నివారించే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి.